దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు, దివ్య డైమండ్స్ నుండి. కుంభరాశి వారికి 2025 సంవత్సరంలో జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్న అంశాన్ని మీకు దివ్య డైమండ్స్లో గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజర్స్ ఉన్నందువల్ల మీకు ఒక లైఫ్ లాంగ్ ఉపయోగపడే, ఈ సంవత్సరం పొడుగునా ఉపయోగపడే విధంగా మీకు ఒక జిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు దాని ప్రకారం మీరు ప్రణాళిక మీరు చేసుకున్నారనుకోండి, చాలా వరకు బాగుంటుంది. విచ్ హెస్ ప్రూవెన్. చాలామంది కూడా ఆ విధంగా అండ్ మళ్ళీ దివ్య డైమండ్స్ రావడము, ఏదైనా డౌట్ ఉంటే అస్ట్రాలజర్స్ కలవడము ఇలాగ చేస్తున్నారు. ఇక్కడ యోగించే గ్రహాలు ఏంటంటే బుధగ్రహం, శుక్రగ్రహం, శనిగ్రహం ఇక్కడ యోగించే గ్రహాలు. ఇక్కడ దీనివల్ల ఏంటంటే వాక్ చాతుర్యం పెరుగుతుంది, సమయస్ఫూర్తి పెరుగుతుంది, చాలా చక్కగా మాట్లాడగలుగుతారు, కన్విన్సింగ్ స్కిల్స్ అనేది పెరుగుతాయి. అండ్ అదే లెక్చరర్ రంగంలో ఉన్న వారికి, విద్యారంగంలో ఉన్న వాళ్ళు కూడా ఓవరాల్గా బాగుంటుంది. వ్యాపారాన్ని ఎక్స్పెన్షన్ చేస్తారు. శుక్రుడు కూడా యోగకారకం ఉన్నాడు కాబట్టి సినిమా రంగము, ఆర్టిస్ట్ రంగము, ఏవైతే కళాత్మకమైన రంగాలు ఉన్నాయో వీళ్ళందరికీ ఓవరాల్గా రికగ్నిషన్ వస్తుంది. ఫైనాన్స్ పరంగా బాగుంటుంది, గుర్తింపు వస్తుంది. మీ లోపల ఉన్న హిడెన్ క్రియేటివిటీ అనేది బయటకు వస్తుంది, చాలామంది గుర్తిస్తారు. సో విపరీతంగా ఒక మంచి మాస్ అట్రాక్షన్ అనేది కూడా జరుగుతుంది. అండ్ రియాలిటీలో కరెక్ట్ రియాలిటీ ఆలోచించగలుగుతారు. అండ్ ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది. మ్యారేజ్ కావాల్సిన వాళ్ళు కూడా ఇప్పుడు బాగుంటుంది. పిల్లలు కావాల్సిన వాళ్ళు కూడా, చిల్డ్రన్ కావాలనుకునే వాళ్ళు కూడా బాగుంటుంది. అండ్ భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. అండ్ ఈ వ్యాపార రంగంలో ఉన్నవారు కూడా రావాల్సిన డబ్బులన్నీ వస్తాయి. అండ్ ఆల్రెడీ ఏవైతే కోర్టు కేసులు ఉన్నాయో అవన్నీ మీకు సాల్వ్ అయిపోతాయి. ప్రాబ్లమ్స్ ఏం లేకుండా మీరే విన్ అవుతారు. సో నరదృష్టి నుండి కూడా మీరు బయటపడతారు. నరదృష్టి కూడా తప్పించుకోగలుగుతారు. ఎందుకంటే నరదృష్టి అనేది అంతా ఇంత విషయం కాదండి. నరదృష్టికి నల్ల రాయి పగులుతుందని అంటారు. సో నరదృష్టి ఎంతవరకు ఏదైతే మీరు విక్టిమ్ అయి ఉన్నారో ఈ సంవత్సరంలో ఓవరాల్గా అంటే మే తర్వాత మీకు చాలా వరకు రిలీఫ్ అయిపోతుంది. అంటే దానికి కొద్దిగా మనం రెమెడీస్ చేయాలి. నిజంగా రత్నాలు పెట్టుకుంటే నరదృష్టి నుండి కూడా ప్రొటెక్షన్. ఎవడైతే చెడు దృష్టితో చేస్తాడో ఇది రిఫ్లెక్ట్ చేసేస్తుంది చెడు నరదృష్టిని. రత్నాలకు పవర్స్ కూడా ఉంటాయి. సో ఆ విధంగా నరదృష్టి నుండి కూడా చాలా వరకు మీకు రిలీఫ్ పొందుతారు. అండ్ ఇవన్నీ కొద్దిగా మీకు అనిపిస్తూ ఉంటుంది. మీ మీద చాలామంది వరలితనంతో ఉంటారు. బట్ మీరు చేసే విధానంలో, మీరు చేసే డీడ్స్ వాళ్ళని తిప్పికొడతాయి. సో ఈ ఐరన్ బిజినెస్ చేసే వాళ్ళు కూడా చాలా వరకు బాగుంటుంది. ఎలక్ట్రికల్ రంగంలో ఉన్న వారికి, ప్రింటింగ్ ప్రెస్లో ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు బాగుంటుంది. జ్యువెలరీ రంగంలో ఉన్న వారికి కూడా. సో ఓవరాల్గా వీళ్ళకి అందరికీ బాగుంటుందని చెప్పాలి. అండ్ మీడియా రంగంలో ఉన్న వారికి కూడా మంచి మీడియా అధిపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి అడ్వర్టైజ్మెంట్స్ రావాలి. వాళ్ళ వ్యాపారం అంటే మంచి లాభదాయకంగా మీడియా రంగం కూడా బాగుంటుంది. ఇకపోతే స్వల్ప దోషం ఏంటంటే భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. భాగస్వామి అంటే స్పౌసే. పిల్లల విషయంలో కొన్ని చికాకులు తప్పవు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మీ ఆలోచన విధానం, పిల్లల ఆలోచన విధానానికి ఒక జనరేషన్ గ్యాప్ ఉంటుంది. ఎప్పుడు ఈ డిఫరెన్సెస్ అనేది ఎప్పుడైనా గమనించండి. తల్లిదండ్రులకు పిల్లలకు ఈ గ్యాప్తోని, ఈ జనరేషన్ గ్యాప్ వల్ల డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఖచ్చితంగా ఉంటున్నాయి. మేము ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నాం. తల్లిదండ్రులు బాధపడుతున్నారంటే పిల్లల గురించే. వాళ్ళు మా మాట వినట్లేదు, మేము చెప్పింది అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈ కంప్లైంట్ అనేది చాలా మందిలో ఉంటుంది. సో ఇలాగ ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనము ఆ పిల్లలకు వాళ్ళ ఆరోస్కోప్ ప్రకారం మనం ఒక స్టోన్ మెడలనో, చిన్నపిల్లలు అయితే మెడలనో, లేదంటే ఒకటి ఉంగరంగానో పెట్టించేసేయండి. నిజంగా వాళ్ళకు కూడా థింకింగ్, వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ జీవితం బాగున్నా అది నీకు రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి అలాగ పిల్లల విషయంలో ఏదైతే ఇబ్బందులు వస్తున్నాయో ఇమీడియట్గా పిల్లల విషయంలో వాళ్ళ ఆరోస్కోప్ తీసుకొని వాళ్ళతోని ఏ ప్రాబ్లమ్స్ వస్తుందో, నిజంగా వాళ్ళకి ఏ రత్నాలు పెడితే వాళ్ళు కొంచెం సెటరేట్ అవుతారన్నది మనం డీటెయిల్గా స్టడీ చేసి మనం ఆలోచిద్దాం. సో ఈ విధంగా పిల్లలతో కొద్దిగా చికాకులు తప్పవు. ఇక మనకు సూటబుల్ డేట్స్ ఏంటంటే 5, 6, 14, 15, 23, 24 సూటబుల్ డేట్స్. ఈ తేదీలను మీరు ఏ పని, మంచి పని, చిన్న పని, పెద్ద పని ఏదైనా ఈ తేదీలకు అనుకూలంగా మీరు చేసుకోండి. నాట్ సూటబుల్ డేట్స్ ఏంటంటే 1, 3, 4, 8, 13, 16 సూటబుల్ కావు. ఈ తేదీలను ఓవరాల్గా మీరు అవాయిడ్ చేస్తూ, అండ్ ఈ తేదీలో నేను చెప్పినట్టు ఈ తేదీలను కన్సిడర్ చేస్తూ మీ ప్రణాళిక చేసుకోండి. దాంతోపాటు ఇక జ్యోతిష్ శాస్త్ర ప్రకారం పెట్టుకోవాల్సింది ఏంటంటే జాతి పచ్చ, బ్లూ జాగర్, డైమండ్ ఈ 2 రత్నాలు కంబైన్డ్గా పెట్టుకోండి. నిజంగా పచ్చకు రత్నాలు బెస్ట్ కాంబినేషన్ అవుతుంది. జాతి పచ్చ అండ్ డైమండ్ ఈ 2 రత్నాలు మీరు పెట్టుకుంటే నిజంగా చాలా వరకు ఇది ప్రూవ్ అయిన విషయం. లక్ష్మీనారాయణ యోగం అంటారు జ్యోతిష్ శాస్త్రంలో. సో అలాంటి యోగం అనేది ఎలాంటిదంటే ఇక లక్ష్మీనారాయణుల అనుగ్రహం ఉన్నట్టే.
కాకపోతే ఏ దానికి ఉంటుంది, మంచి ఈ మధ్య డైమండ్లో ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ వచ్చేసాయి, CVD అంటారు. అలాంటి డైమండ్స్కి ఎలాంటి జాతక ఫలితాలు ఉండవు, న్యాచురల్ డైమండ్స్కే ఉంటాయి. అది కూడా క్వాలిటీ ఓరియంటెడ్ డైమండ్స్కే ఉంటాయి. అది ఎలా ఉంటుంది అనేది డైమండ్స్ గురించి కూడా తెలుసుకోవడం కోసం మీరు దివ్య డైమండ్స్ రావచ్చు. అండ్ ఇదే కాకుండా జ్యోతిష్యపరంగా కానీ రత్నాల గురించి కానీ వీఆర్ ఆల్వేస్ హియర్ అండి టు గివ్ ద నాలెడ్జ్ ఫస్ట్. మేము నాలెడ్జే, ఎందుకంటే ఒక బీయింగ్ ఏ జెమాలజిస్ట్, నేను కంపెనీ ఒక MDగా ఒక్కటే చూస్తాం, జనాలు ప్రాబ్లంలో ఉండే వస్తారు, వాళ్ళని ఇంకా భయభ్రాంతులకు గురి చేయవద్దని మా ఆస్ట్రాలజర్స్ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్. మీరు శాస్త్రాన్ని చెప్పండి, భయభ్రాంతులకు గురి చేయొద్దనే చెప్తాం. అలాగే మేము కూడా దివ్య డైమండ్స్లో కొన్ని ప్రతి ఒక్కరికి ఆ ఎఫెక్ట్ అందాలని, అది మీకంటే ఎక్కువ మా కన్సర్న్ అండి. ఎందుకంటే మీకు ఎఫెక్ట్ వస్తేనే యు ఆర్ ఫోర్స్డ్ టు కమ్ టు సెకండ్ టైం. సో అంత కేర్ తీసుకుంటాం. ల్యాబొరేటరీలో 1-2 సార్లు రత్నాలు పరీక్ష చేస్తాం. అంత యాక్యురేట్గా, అంత ఎఫెక్టివ్ రత్నాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. సో ఇంత ఒక సిస్టమ్ డ్రివెన్గా ఉంటుంది దివ్య డైమండ్స్. మీరు ఇంకే వివరాలు కావాలన్నా ఒక్కసారి వచ్చి చూడండి. మాదాపూర్ అండ్ హెడ్ ఆఫీస్, నో హాలిడే, మోర్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి. అండ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లం, మీరు నిజంగా తరచుగా మీరు సిక్ అవుతున్నా, అనుకున్న పని కాలేదు, మీరు మీ బియాండ్ యువర్ కంట్రోల్ జరుగుతున్నా, మీరు చేయగలిగిన పని కూడా మీరు చేసుకోలేకపోతున్నా, పెళ్ళి కాకపోతున్నా, అన్ని అర్హతలున్నా పెళ్ళి జరగకపోతున్నా, అనుకోని లాస్ వస్తున్నా, ఇలాంటివన్నీ జాతకరీత్యానే దోషం ఉంటే జరుగుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాతకరీత్యా దోషాన్ని రెక్టిఫై చేసుకొని మీకు తగిన రత్నాన్ని పెట్టుకొని చూడండి, విచ్ హెస్ ప్రూవెన్ R&D బేసిస్లో ఒక శాస్త్ర ఆధారంగా, ఒక డేటాబేస్ ఆధారంగా చెప్తున్నా. నిజంగా అంత పవర్ రత్నాలకు ఉంటుంది కాబట్టి ఫీల్ ఫ్రీ టు కమ్ టు దివ్య డైమండ్స్.